శ్మశానంలో వస్తే భయం అయితే కానీ నేను చూస్తుంటే భయం అవుతుంది అన్న. కానీ అందరికంటే ఎక్కువ పిరికొని నేనే అన్న. అది నిజం. అంతేనా? కాదన్నా, ఇది అరుంధతి సినిమాలో ఛాన్స్ గట్ట మిస్ అయింది నీకు? తెలియాలన్న, అంటే చాలా మంది అంటుంటారు ఏంది గెటప్స్ అట్లా అన్నప్పుడల్లా నాకు ఇండస్ట్రీ పోవాలి మీ అందరూ. సరే అన్న, మంచిగా నీకు హిట్ ఇచ్చిన పాట, అందరికి తెలిసిన పాట, మర్చిపోలేని పాట, 50 మిలియన్స్ దగ్గర ఉన్న పాట, ఒక్కసారి స్టార్ట్ చేద్దాం పాటతో ఇంటర్వ్యూ. సో ఎక్కువ ఎందుకంటే నేను పరిచయమైన పాట అంటే బొందలగడ్డ పాట. సో కాటిలో కాలే కట్టెల మేడ అనేది ఒక ఎవరికి కరోనా టైంలో సో అందరు చచ్చిపోతున్నప్పుడు కానీ అలాంటి సందర్భంలో ఆ పాట తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. మంచి గుర్తింపునైతే ఇచ్చిన పాట, వాస్తవం జనాల్లో ఎక్కువ గుర్తింపు. సో ఆ పాట మీ అందరి కోసం. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరెరె కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. సూపర్ సూపర్ సాంగ్ అన్న. ఇది ఏ టైంలో రాసినావు అన్న సాంగ్? ఇది అంటే కరోనా టైంలోనే, కానీ నేను కరోనా టైంలోనే కానీ నేను కరోనా టైం బిఫోరే ఈ పాట రాసి పెట్టిన నేను. అంటే ఎట్లా అంటే మనకు సంబంధించిన దగ్గర వ్యక్తులకు ఎవరికైనా సంఘటన జరిగినప్పుడు కొద్దిగా ఎమోషనల్ పీపుల్ ఉంటుండే. అంటే నేను బాగా ఎమోషనల్ పర్సన్. ఏదైనా సంఘటన చూస్తే ఎక్కువ ఎవరైనా బాధపడ్డా, ఏడ్చిన, దుఃఖంలో ఉన్న ఇలాంటి సంఘటన నా జీవితంలో బాగా జరిగినాయి. సో తెలంగాణ ఉద్యమం టైంలో మన కొండలన్న, ఇప్పుడు మీకు చెప్పిన బాలు కేఎస్ఆర్ అంటే కేఫర్ కొండల్, మా గురువు గారు చనిపోయినప్పుడు, సో ఆయన చనిపోయినప్పుడు చాలా బాగా పెయిన్గా ఫీల్ అయినా. నన్ను గుర్తించిన మొదటి వ్యక్తి అనమాట. సో ఆ సందర్భాలు ఎందుకో మొదటి నుంచి కూడా ఏదో మనం కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు అందరూ లవ్ చేస్తారు, లవ్ సాంగ్స్ చేస్తారు, డబుల్ మీనింగ్ సాంగ్ చేస్తారు, ఏదో మసాలా సాంగ్స్ అన్నీ చేస్తారు కదా. మనం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ అనుకోకుండా తీసుకునే డెప్త్ కాన్సెప్ట్ కావాలని పర్టికులర్గా. సో సింగర్కి ముందు నీ లైఫ్ ఎలా ఉండేది, ఏం చేసేవాడు అన్న? సింగర్కి ముందంటే ఇక చదువుకున్నా, ఊళ్ళోనైతే ఇక మామూలుగా కూలి పనులు అది అయితే చేసిన, కూలి పనులు బాగానే చేసిన. తర్వాత ఇక ఉద్యమంలో మాత్రం ఫుల్ పేజ్లో పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను ఫైట్ చేసిన. ఒక గాయకునిగా రచయిత నా బాధ్యత నేనైతే నెరవేర్తించిన. చాలా మంచి పేరు వచ్చింది అప్పుడు కూడా. సొంతూరు ఎక్కడన్నా మీది? మాసైపేటనా, యాదగిరిగుట్ట. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంట్లో ఇంకా అక్క, అన్న, నేను, అమ్మ, ఇంకా నాన్న అంటే నాన్న లేరు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం రానికే ఉద్యమంలో ఇంతగానం నువ్వు తిరిగినావు, ట్రై చేసినావు కదా అన్న. అవునవును. మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి నీకు పార్టీ తరఫున ఎవరు ఏం చేయలేదు సపోర్ట్? పార్టీ తరఫున ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అంటే నాకైతే ఏం జరగలేదు. బట్ జరగలేదు అని చెప్పేసి నేను కూడా వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, నేను ఉన్నా, నాకు న్యాయం జరగలేదు అని అలాంటి వాళ్ళు చాలామంది గొంతుకలు కూడా ఉన్నారు. బట్ నేనేమనుకున్నా అంటే సరే మన దగ్గర నాకున్న టాలెంట్, నాకు ఎప్పటి నుంచి అయినా ఇండస్ట్రీకి పోవాలి, సినిమాలు అటు పోవాలనే ఉంది. సో ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళకు వస్తే నేను హ్యాపీ అట్లా ఫీల్ అయిపోయినా. అట్లా నా ప్రయత్నాలు ఆపినాను కాదు, నేను కూడా ప్రయత్నం చేసినా కానీ నాకు కూడా ఉద్యోగం రాలేదు. ఇంకా చాలా అంటే లైక్ ఈ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నాకైతే ఏం సపోర్ట్ అయితే ఏం జరగలేదు. బట్ అట్లా నేను ప్రభుత్వానికి, గవర్నమెంట్, టీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు. అంటే నాకు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తాను. ఇప్పటివరకు దాదాపు ఎన్ని పాటలు పాడుంటావు అన్న? 100 పాటలు పాడుంటా. 100 పాటలు. ఇప్పుడు ఒక పాట మంచిగా హిట్ ఇచ్చి ఒక పాట లో అయిపోతుంది. అవును. సో నీకు ఎన్ని పాటల తర్వాత హిట్ పడింది, నీకంటూ గుర్తింపు వచ్చింది కదా? ఎన్ని పాటల తర్వాత హిట్ వచ్చింది, గుర్తింపు వచ్చింది? గుర్తింపు నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ అన్న. అంటే లైక్ నేను ఫస్ట్ రాసిన పాట ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, మన రాహుల్ సుప్లిగంజ్ పాడిండు. బిగ్ బాస్ విన్నర్ ఉన్నప్పుడు ఆ టైంలో బాగా అయోధ్యలో ఫైట్ జరుగుతుంది. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి పాడాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల. ఈ సాంగ్ నేను రాసినది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గూస్ బంప్స్ వస్తున్నాయి నన్ను పాడుతుంటే నిజంగా ఇట్లా. థ్యాంక్ యూ అన్న. గొంతుల వైబ్ చాలా డెప్త్ ఉందన్న. అప్పుడు అంటే అది 2017 అనుకుంటున్నా.
డిస్కో నేనే రాసిన. అప్పటికి కూడా నేను ఒక సింగర్గా రచయితగా ఏదో మీరు ఎందుకు పాడలేదు ఈ సాంగ్? ఇక అప్పుడు నేను మొత్తం ఫస్ట్ టైం నేను బయటికి రావడం, అవకాశాల కోసం వెతుకుతున్నాను. యాక్చువల్లీ నేనే పాడాలి ఆ పాట. పోనీ సాంగ్ రాహుల్ సిబ్లిగంజ్ గారు పాడారు కదా, మీ పేరు ఎక్కడ వేసారా రైటర్ గా? ఉంటుంది, నా పేరు ఉంటుంది. ఉంటుందా? పేరు ఉంటుంది. కానీ జానీ చాలా అని మందికి ఉంటుంది. తెలీదు చాలా మంది సాంగ్ మీరే రాసినట్టుగా. అప్పుడు నా పేరు జాన్ ఉంటుండే. ఆ. జాన్ అంటే నేను క్రిస్టియన్ అథారిటీస్లో పిల్లలకి డ్యాన్సులు నేర్పించడం, బైబుల్ రీడింగ్ నేర్పించడం పెరిగిన. నేను అక్కడ పెరిగిన వాతావరణం కొద్దిగా నాకు ఉపాధి దొరుకుతుండే. కల్చరల్ డిపార్ట్మెంట్ కాబట్టి డ్యాన్స్ క్లాసెస్ ఇది చెప్పేవాడిని. ఓకే. సో అట్లా జాన్గా మార్చుకున్నా. చర్చి కూడా పోయేటండి. మీకు సాంగ్ రాయడానికి ఎంత టైం పెడతాను ఒక్క సాంగ్ రాయడానికి? నేను జస్ట్ ఒక హాఫ్ డే సరిపోద్ది అన్న. మీరు ఇట్లా కూర్చున్నారు మీ మీద, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందంటే నేను పోయేలోపు మీద పాట అయిపోద్ది. ఓ అంటే నాకు తెలియదు ఒక మనిషి మీద మరి అలా వాస్తవానికి ఒక సైకలాజికల్ ఏదో చదివిన వాళ్ళకి ఆ పూర్తి అవగాహన వస్తుంది అంటారు. కానీ నాకు తెలియదు అన్న, ఒక మనిషిని పసిగట్టేంత అది వరమా ఏమో తెలియదు. నాతో ఉన్న వ్యక్తులతో ఈజీగా ఆ స్మైల్ని బట్టో బాడీ లాంగ్వేజ్ని కాబట్టి అన్న మీరు ఇట్లున్నారని చెప్పేసి ఆ మనిషి తత్వాన్ని మాత్రం పసిగట్టేంత ఆ శక్తి అయితే నా దగ్గర ఉంది. అన్న ఇప్పుడు సిటీలో అనుకో శ్మశానాలు అవి ఇవన్నీ కామన్ అన్న, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది నైట్ 2 వరకు 3 వరకు, చుట్టుపక్కల ఇండ్లు ఉంటాయి, తిరుగుతారు, భయం అనేది ఉండదు అన్న. ఇప్పుడు చిన్న పల్లెటూరులో ఉంటారు మీరు. అలాంటి పల్లెటూరులో ఉండి శ్మశానంలో ఒక సాంగ్ చేయాలంటే చాలా అనుమానాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. అరే శ్మశానానికి పోయేస్తే ఇంట్లో స్నానం చేసుకోవాలి, శ్మశానంలో షూట్ ఏంది, మనోడు శ్మశానంలో తిరుగుతుండేంది, ఇట్లా లేనిపోని పుకార్లు వస్తాయి చాలా చాలా. సో ఆ షూట్ టైంలో మీరు ఇలాంటి ఏమైనా ఫేస్ చేశారా ఊరోళ్ళతోటి? ఫేస్ చేసిన. అంటే అన్నారు కొంతమంది, ఏమన్నారంటే అంత అవసరం ఏముంది నీకు, ఆ పోయి బొందలలో బొరాల్సిన అవసరం ఏముంది, మీరు అన్ని పాటలు చూస్తే కూడా ప్రీవియస్ పాటలు కూడా పాడే మీద నన్ను మోసుకుంటూ పోతారు, ఎట్లా సావెట్ల వేయాలో పూర్తిగా సావట్ల చేయడం, నీళ్లు పోయడం, తానాలు చేయించడం, ఏది ఒక పాటలో బంధాలు ఏమయ్యారా అనే పాటలో. సో అట్లుంటా అన్నారు. ఇదంతా వద్దు అంటే అప్పుడు నా జుట్టు వాతావరణం మీలా ఉండే, పెద్ద జుట్టు గడ్డం వేసుకొని ఉంటే నన్ను అందరు ఇట్లా చూస్తుండే, వీడు ఏంది మంత్రగాడ మాయగాడ ఈ ఏంది అంటే, లేదండి జస్ట్ అది యాక్టింగ్ కోసమే, జస్ట్ ఏదో అట్లా పెంచుకున్నా అట్లా అంటుండే. కానీ కొంతమంది భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ భయం చూస్తే ఫస్ట్ నాకు భయం ఎక్కువ అవుతుంది, ఇది క్యారెక్టర్ రా బాబు.